హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కదా అబద్ధాల సుబ్బిగాడు. సుబ్బిగాడికి పెళ్ళై 3 నెలలు అవుతున్నా తను వచ్చి తన అందమైన వారిని చూసుకోవాల్సిందే తప్ప భార్య వచ్చి తనకు వండి పెట్టిన దాఖలాలు లేవు. దీనికి కారణం 80 ఏళ్ల వాళ్ళ బామ్మ. పెళ్ళైన దగ్గర నుంచి ఆ నోములు ఈ నోములు అని దగ్గర నుండి అన్నీ చేస్తుంది తప్ప ఎన్నిసార్లు మనవాడు ప్రయత్నించినా బామ్మ ఏదో ఒక వ్రతం పేరు చెప్పి పిచ్చి సన్నాసి వస్తుంది లేరా, ఎక్కడికి పోతుంది, మీ మంచి కోరి కదా నేను చేయిస్తున్నాను, ఆపు బామ్మని చాదస్తాం. ఇప్పుడు మా మంచికి ఏం బెంగ వచ్చింది, నీ పిచ్చి కానీ. ఇప్పటికీ మా తాత చచ్చాడనో మా మామకు సీరియస్గా ఉందనో బాస్ దగ్గర అని నాలుగు కలుపుకున్నాడు. బడా సన్నాసి నిక్షేపం ఉన్న నాకు బాగాలేదని చెప్తావా, సీరియస్ అంటావా? ఒక కర్రపుల్లని తీసుకొని నడ్డి మీద 4 వాయించడానికి సుబ్బిగాడు వెనుకబడింది. అది కాదే బామ్మ, పూర్తిగా చెప్పేది విను. ఆఫీసులో సెలవు కావాలంటే ఏం చేయమంటావు? ఇలాంటి స్ట్రాంగ్ డోస్ ఇస్తే కానీ వినడు ఆ మానవుడు. ఆకుపక్షి ఫ్యామిలీ రిలేషన్స్ అంటే పడిచేస్తాడు. అందుకే వాళ్ళ భార్య దగ్గర పిల్లిలా ఉంటాడు. భార్యకి బలగం ఎక్కువ కదా. ఇంతకీ నా భార్యని పంపిస్తావా లేదా అని గట్టిగా అరుస్తాడు. ఒకసారి తన భార్య నది ఒడ్డు నుండి గుడికి తీసుకెళ్ళాలనుకుంటాడు సుబ్బిగాడు. అప్పుడు కూడా తన భార్య కడుపు నొప్పిగా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అబద్ధం చెప్తాడు. ఇలా అవసరం ఉన్న వాటికి లేని వాటికి కూడా అబద్ధాలు చెప్పే సుబ్బిగాడు ఆఫీస్లో అబద్ధాల సుబ్బిగాడుగా పేరు పొందాడు. బామ్మ అర్థం చేసుకో, నువ్వు కూడా మాతో రా. ఇదంతా చూసిన భార్య బామ్మని ఒకే మాట అడిగింది. అంత కోపంలో ఉన్న ఆయన మీరు కంటనీరు పెట్టగానే ఎలా మారిపోయాడు వాడు? చిన్నప్పుడే అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయాడమ్మా. అప్పటి నుంచి ఎదవకి అబద్ధాలు చెప్పడమే అలవాటైపోయింది. నాకు వాడు, నేను వాడికి అన్నట్టు బతుకుతున్నాను తల్లి. ఇక ఆ సుబ్బిగాడు వాళ్ళ తాత పేరు సుబ్రహ్మణ్యం. వాడికి అదే పేరు పెట్టుకున్నాం. కానీ వాళ్ళ తాత బుద్ధులు ఒక్కటి రాలేదు వాడికి. చిన్నప్పటి నుంచి ఈ అబద్ధాలు ఎదవా, ఎప్పుడు ప్రతిదానికి అబద్ధాలే చెప్తాడు అని మనవరాలు చెప్తుంది. బామ్మ అక్కడ పన్నని చక్కబెట్టుకుని 4 రోజులు వస్తానని మనవడిని వాడి భార్యతో సహా ఊరగాయలు, అప్పడాలు, వడియాలు, పిండి వంటలు అన్నీ సర్ది పంపి ఇచ్చింది. కొత్త కాపురంలో అడుగుపెట్టిన భార్యని ఒక్క నిమిషంలో ఒంటరిగా వదలడం ఇష్టం లేక తనకి హెల్త్ బాగాలేదని వారం రోజులు సెలవు పెడతాడు. సుబ్బిగాడు ఆఫీసర్ చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల వాడి ఇంటికి వస్తాడు. ఏవేవో డాక్టర్స్ పేర్లు చెప్పి దగ్గరుండి మరీ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఆ డాక్టర్ వాడికి నటికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఇన్ని మందులు రాసి 5,000 బిల్లు వేస్తాడు. ఇంకా నయం హాస్పిటల్లో భర్తీ అవ్వమనలేదు అని మనసులోనే తిట్టుకుంటూ బ్రతుకు జీవుడా అని ఇంటికి వస్తాడు సుబ్బిగాడు. అంతేనండి. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.